హలో చెప్పరా. ఏం చేస్తున్నావురా? అమ్మాయికి ముద్దు పెడుతున్నారా? చీచి చీచీ కాదురా. ఫోన్ ఎందుకు చేసావో చెప్పి తగలడు. ఏం లేదురా బ్రో. మరి ఎందుకు ఫోన్ చేసినావు బ్రో? ఆప్రా. ఏం లేదురా, దీపావళి పండుగ వస్తుంది కదా, దాని గురించి ఫోన్ చేసిన. 4 గోడల మధ్య దావత్ చేసుకుందాంరా. ఎవడు చూడడు. వెదవా, బుద్ధి లేదా? దీపావళి రోజు ఎవరైనా దావత్ చేసుకుంటారా? సన్నాసి. సరే గాని పనేందో చెప్పి చావు. రే ఆనంద్, ఎక్కువ మాట్లాడినావు అనుకో మన ఊర్లో చెరువులో రాయిని విసిరేసినట్టు విసిరేస్తా. నేను చెరువు దగ్గర ఉన్నా అన్న సంగతి వీడికి ఎలా తెలిసింది? సరేరా, వస్తున్నా ఇప్పుడే. హలో, ఎక్కడున్నావురా? పైన ఆకాశం, కింద భూమి, మధ్యలో ఉన్న. చెప్పు మై డియర్ బ్రో. రేయ్, తొందరగా వచ్చేరా, నీతో పనుంది. ఛీ, నేను అలాంటి కాదురా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రేయ్, నేను చెప్పింది చెయ్యి, లేకపోతే తల వలుగుతుంది. నీకెవరు దొరకలేదా? నేనే దొరికానా? నేను రాను బ్రో. వీడికి ఇలా అర్థమైందా? వీడికి ఎలా చెప్పాలి? తొందరగా రాకపోతే పైన ఆకాశం, కింద భూమి, మధ్యలో ఉన్న వేప చెట్టుకు నీ కాళ్ళను తాడుతో కట్టి వేలాడదీస్తా. సరే, ఫోన్ పెట్టాయి, ఇప్పుడే వస్తున్నా. దీపావళి హిందువుల యొక్క దీపాల పండుగ. చీకటిపై కాంతి సాధించిన విజయం ఇది. దీపావళి రోజు ఇంట్లో అందరూ గుమ్మం ముందర దీపాలు వెలిగిస్తూ ఉంటారు, బాణాసంచా కాలుస్తారు. హిందువులతో పాటు క్రిస్టియన్లు, సిక్కులు ఇలా చాలామంది దీపావళి పండుగ చేస్తూ ఉంటారు. వీడేంట్రా బాబు, ఈ డైలాగ్స్ చెప్పుకుంటూ వీడే మాట్లాడుకుంటున్నాడు. మనల్ని రమ్మని వాడిది వాడే మాట్లాడుకుంటా. ఆ పొట్టజోడు వాడి పిచ్చి గాని. దీపావళి హిందువుల దీపాల యొక్క పండగ. వెళ్దాందా. దీపావళి రోజు అందరూ పొద్దున్నే లేచి తలంటు పెట్టుకొని తలస్నానం చేసి మొదట లక్ష్మీదేవిని పూజించి బాణాసంచా కాలుస్తుంటారు. ఈలోగా దీపావళి. ఏంట్రా బండోడా, నీది నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావు? చిన్న పిల్లలు చూస్తే బూచోడు వచ్చిండు అనుకుంటారు. ఏం లేదురా, నాడు బయట పో. అరే, మనం ముగ్గురం ప్రాణ స్నేహితులం. కలిసి ఉండే కలసుకం మామ, కలిసి ఉందాం రా, ముగ్గురం కలిసి పెళ్లి చేసుకుందామంట. అరే ఒకటి అంటారేం రాయుడు. ఇంకా ఇంకేం లేదురా. నా కోసం ప్రాణం ఇస్తావురా నువ్వు? ఇస్తారా? ప్రాణం తీసి దుంకురా దాని మీద నుంచి. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. మామా, వీడు మనని ప్రాణ స్నేహితుడు అని అన్నాడా? అంటాడు. ఇప్పుడే అన్నాడు కదా. అన్నాడు. మొన్న
మేము ఇద్దరం కలిసి కూసుండి వీడు నేను తాగుతున్నప్పుడు నేను ఆ రోజు తాగలేదు. అయితే థమ్స్అప్ పెట్టుకొని నేను కూర్చుంటే మా ఇంటి వాళ్ళు వచ్చేసరికంటే వీడు థమ్స్అప్ గ్లాస్ తీసుకొని వీడు తీసుకొని నాకు మందు గ్లాస్ పెట్టిండు మామ. అరే మరి మీ ఇంటి వాళ్ళ ముందర నేను చెడుగా అన్నారా, అందుకే ఇప్పుడు మరి నన్ను ఇరికిచ్చిండు కదరా. ఆ రోజు వ్రతం ఉండే ఇంట్లో తెలుసు కదరా. తెలుసు అని చెప్పేసి వాడు నన్ను ఇరికిచ్చిండు. నేను తాగుతాను తెలియదు కదరా. వ్రతం ఉన్నది, నేను తాగొద్దు అని నేను బుద్ధిమంతులు లెక్క నేను కూర్చుంటే సరే లేరా ఇప్పుడు ఎందుకు పిలిచినావో చెప్పరా బాబు. ఏం లేదురా. ఏం లేకపోతే పోయేస్తా. అరే ఆగరా, ఏం లేదురా. ఈసారి దీపావళి మంచి ఎంజాయ్ చేద్దాం. సరేరా ఎంజాయ్ చేద్దాం. పోయినసారి దీపావళికి పత్తలు ఆడినా 7,700 పోయినాయి. అరే బాబు నువ్వు ఆడచ్చినోడివి, నీ 7,700 పోయినాయి. నాకు ఆడరాదు పత్తలంటే తెలియదు, నన్ను బలవంతంగా కూర్చుండబెట్టి 10,000 గెలుచుకున్నాడు కదరా బాబు. నా పైసలు 7,700 కూడా ఈడే గెలిచింది. ఆడరానోని దారా 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 అని పిలిచిండు. ఇప్పుడు మాత్రం కూర్చోబెట్టి 10,000 వేసేసిండు. ఏమన్నా చేద్దాం, ఎట్లా ఎంజాయ్ చేద్దాం కానీ పత్తలు బాగా సిగ్గు లేకుండా 3 బీర్లు తాగినావు. నేనా? నువ్వేరా, గుర్తులేదారా? నేనైతే ఒకే ఒక్క చిల్డు బీర్ తాగినరా ఆ రోజు. ఒక్క బీరా? బీర్ తర్వాత హాఫ్ బాటిల్ తాగినావు, మర్చిపోయినావారా? అరే నేను ఆపు తాగిన, కానీ వీడైతే ఏం చేసి ప్రొద్దున 4 వరకు తాగి ఇంటికి వెళ్ళి పక్కింటోడి డోర్ కొట్టిండు. నిజమా? లేదు, అబద్ధాలు ఆడకరా. నేను ఎడగొట్టినారా? పోయినా పోతాడు అట్లానే, పక్కింటోటి ఇంట్లో పోయినా పోతాడు. డోర్ తీసిందా లేదా? డోర్ ఎందుకు తీస్తారు, కట్టె తీస్తారు. సరేరా, జరిగింది ఏదో జరిగిపోయింది. గతం గతః. ఇప్పటి నుంచి మందు బంద్, పత్తలు బంద్. ఈసారి నుంచి భక్తి శ్రద్ధలతోటి నియమ నిష్టలతోటి మంచిగా అమ్మవారిని కొలుచుకుంటా దీపావళి పండుగ మంచిగా భక్తి శ్రద్ధలతోటి చేసుకుంటాం. ఏమంటారు? సరేరా బాయ్, బాంబులు పేలుద్దాం. సమాజంలో అవినీతి బాగా పెరిగిపోయింది. సరేరా, బాంబులు కాదు ఆటం బాంబులు వేలుస్తాం. దేశంలో ఉగ్రవాదం బాగా పెరిగిపోయింది. సరేరా, కలిసి దీపావళి చేసుకుందాం, బాణాసంచ వెలుద్దాం. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ దివాళీ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.